దైవ మర్మములు జూన్ 12. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 3:3. దేవుని స్వరమును విని సౌలు పౌలుగా మార్చబడెను. అపోస్తలుల కార్యములు 9:3. అతడు దమస్కునకు పో మార్గములో ఒక వెలుగును చూచెను. అది సూర్యకాంతి కాదు గాని దైవ వెలుగు. సౌలు ఆ వెలుగును చూచినప్పుడు నేలను పడెను. సౌలు తన కండ్లతో ఆ వెలుగును చూచినట్లు మీరు అట్టి వెలుగును మీ కన్నులతో చూడకపోవచ్చును, కానీ కనబడని రీతిగా అదే దైవిక వెలుగు మనలో ప్రవేశించి మనలను మార్చగలదు. యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. మన అంతరంగ పరిస్థితిని బయలుపరచుటకు ఆయన దైవిక వెలుగై ఉన్నాడు. బహిరంగముగా కనబడని పాపములన్నీయు దైవిక వెలుగులో బయలుపరచబడును. బాహ్యముగా ఏ వెలుగును నేను చూడకపోయినప్పటికీ ఈ వెలుగు నాలోనికి ప్రవేశించి నా నిజస్థితిని బయలుపరిచెను. యోహాను 3:3లో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అను చిన్న మాటను చదివినప్పుడు నా కన్నులు తెరవబడెను. నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అను మాటలు నా చెవులలో ప్రతిధ్వనించెను. అప్పుడు నేను అట్లైన ప్రభువా, నేను పాపిని, దేవదూషకుడను, నేను 1919వ సంవత్సరంలో బైబిల్ను చింపినవాడను అని ఒప్పుకొంటిని. నేను మోకరించి తిని మరియు నేను సంపూర్ణముగా మర్చిపోయిన గత పాపములన్నిటినీ చూడగలిగి తిని. సౌలును కూడా ఇదే విధముగా జరిగాను. అతడు తన సొంత జ్ఞానముతో దేవుని వెంబడించుచుండెను. తన అంతరంగ పరిస్థితిని తాను గ్రహించిన వాడు కాడు. కానీ దైవ వెలుగు తనలో ప్రవేశించినప్పుడు నా శరీరం నందు ఏ మంచియూ లేదని అంగలార్చింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు తెలియక నా పనికి హాని కలిగించుచున్నావని క్లుప్తముగా చెప్పాను. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మనము దేవుని పనికిని మనకును ఎంత హాని కలుగజేయుచున్నామో ఎరుగగలం. దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడే మన నిజస్థితి బయలుపరచబడును. కాబట్టి దేవుని వెలుగు కూడా మన యొక్క జీవితంలో ప్రవేశించి మన యొక్క నిజస్థితిని మనకు చూపించి మనము కూడా ఆయన యొక్క సారూప్యంలోనికి రాగలుగుటకు మనము కూడా ఆయన నిజస్థితిని తెలుసుకొని మనము కూడా ధన్యులము కావాలని దేవుని ఆశ. అటువంటి జీవితం దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్.